తెలుగునాట ప్రజాస్వామ్యం నిలువున వంచనకు గురైందా? అధికార పీఠం కోసం ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా? నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన బహుమతి వెన్నుపోటు మాత్రమేనా? అవునంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేడు నంద్యాల వేదికగా వైసీపీ జిల్లా కార్యాలయంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలపై వైసీపీ నేతలు, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, సిఈసి మెంబర్ పిపి నాగిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి హాజరై వెన్నుపోటుకు 2 ఏళ్లు, కూటమి ప్రభుత్వ మోసాలపై పుస్తకం, వాల్ పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి యుద్ధబేరి మ్రోగించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గం పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ రామలింగారెడ్డి, సాయినాథ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తమారెడ్డి, జిల్లా ఎస్టీ కార్యవర్గ సభ్యులు శంకర్ నాయక్, వైసీపీ నాయకులు లాల్ స్వామి, సాయిరాం రెడ్డి, కృష్ణమోహన్, శ్రీకాంత్ రెడ్డి, మునయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే, లేకపోతే తెలుగుదేశం పార్టీ అంటేనే డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ఎప్పుడు ఏదైనా సమస్య గురించి ప్రజల్లో చైతన్యపరుస్తారో, లేకపోతే ఏదైనా ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి పూనుకుంటాయో, దానికి మునిపే ప్రతిపక్షాల గొంతు నొక్కాలి, ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకి సమాధానం దాటివేయాలి అని ఒక ధోరణిలో మొదటి నుంచి చూస్తున్నాము. డైవర్షన్ టాపిక్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. గతంలో వరదలప్పుడు వరదల గురించి ప్రశ్నించాలనుకుంటే అదేదో ఒక బోటుని తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ని కూల్చివేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినారని చెప్పేసి ఒక మాట చెప్పినారు. తర్వాత ఏమో తిరుపతి లడ్డు అని చెప్పేసి కొన్నాళ్ళు సాగదీసినారు. ఇప్పుడేమో 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి, అయ్యా మీ సూపర్ 6 ఎక్కడ, అయ్యా మీ వచ్చిన తర్వాత నుంచి జరిగిన అభివృద్ధి ఏంటి, అయ్యా మీ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పండి అని చెప్పేసి ఎక్కడ మేము ప్రశ్నిస్తామో అని చెప్పేసి ఒక 2 రోజుల ముందే ఈరోజు మాకు అనుమానాలు వస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ పై జరిగిన దాడి కేవలం ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేసింది అయితే కాదు, ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తెలుగుదేశం వాళ్ళే చేయించారనేది ఈరోజు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కరెక్ట్ గా 4వ తేదీన 2 సంవత్సరాలు పూర్తవుతాయి, ఈ రోజు ప్రశ్నిస్తారు, 4 నుంచి ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వస్తాయి అని తెలిసి ఒక 2 రోజుల ముందు ఇటువంటి ఘటనకి తెరలేపినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఎక్కడ లేని అత్యుత్సాహం. వాస్తవంగా అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులం మా నాయకుడి విగ్రహం పైన జరిగిన దాడికి మేము నిరసన తెలియజేయడానికి రోడ్లపైకి వచ్చేసి ధర్నాలు చేసి గొడవలు చేసి అధికార పక్షం మీద దుమ్మెత్తిపోసి ఇవన్నీ చేయడం అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు ఊహించుకుంటుంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మేము సమన్వయం పాటించి మా నాయకుడి ఆదేశాల అనుసారం వద్దు, ప్రతిదాన్ని రాజకీయం చేయకూడదు, నిజాలు తెలిసేంత వరకు ఓపికగా ఉండండి, నిజాలు తెలిసిన తర్వాత మాత్రమే మాట్లాడండి అని చెప్పేసి ఏదైతే సూచనల మేరకు మేము పోతూ ఉంటే మొదటి నుంచి అత్యుత్సాహమే. ఎక్కడ లేనంత వేగవంతమైనటువంటి పోలీసులేమో 20 నిమిషాల పాటు విగ్రహంపై దాడి చేస్తున్నప్పుడు స్పందించినటువంటి పోలీసు వారు విచారణలో మాత్రం చాలా వేగవంతం. వాళ్ళకంటే ఇంకొక 2 అడుగులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకొక 2 అడుగులు ముందున్నారు. ఇప్పటికీ మాకు అర్థం కావడంలే, మా ఫోటోలు ఏవైతే ప్రచురింపజేసినారో ఆ ప్రచురింపజేసిన ఫోటోలు ఎప్పటివి, ఏ ప్రోగ్రామ్ కి సంబంధించినటివి, ఎన్ని సంవత్సరాల క్రితం దిగినటువంటి ఇప్పటికి కూడా మాకే అర్థం కావడంలా. ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళకేమో 10 నిమిషాల్లోనే, అది కూడా వైఎస్ఆర్సీపీ మెయిన్ నాయకుడో లేకపోతే అందరికీ పాపులర్ గా తెలిసినటువంటి ఫేస్ కాదు, ఎక్కడో వెనకల ఒక గజమాల వెనకల ఉన్నటువంటి వ్యక్తి ఒక ఫోటో తీసుకొచ్చి వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఎందుకు అంత హడావిడి చేస్తున్నారు మాకు అర్థం కాదు.
మేము ఎక్కడైనా మీ పై వేలు చూపించి ఫలానా పార్టీ వాళ్ళు చేసినారని ఎక్కడైనా చెప్పినామా? మేము చెప్పక ముందే ఎందుకు మీరు భుజాలు తడుపుకుంటున్నారో మాకు ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఆ ఫోటోలు? అంటే రెడీగా ముందే పెట్టుకున్నారా? అంత స్పష్టంగా వీడియో ఎక్కడి నుంచి తీసినారు? వీడియో తీసేవాడు కనీసం ఆపాలన్న ఒక ఆలోచన కూడా రాలేదా? లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఒక కెమెరా, మీరు కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఈ రోజు చూసినా సరే రాజశేఖర రెడ్డి గారి తలకాయ పై నుంచే కనపడుతూ ఉంటుంది. ఈ రోజు కాదు, మీరు 2 టౌన్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు చూసినా సరే దాని పైన ఉంది. అక్కడ ఒక అధికారి నిత్యము 24/7 వాచ్ లో ఉంటారు. అటువంటి సమయంలో ఈ రోజు విగ్రహంపై దాడి జరిగిందని చెప్పి తేలిక తీసుకోవచ్చు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, విగ్రహం కాకుండా అక్కడ ఒక మనిషి ఉండింటే, ఒకరిపై దాడి జరిగి ఉండింటే, ఒకరిపై హత్యాయత్నం జరిగిందంటే పోలీసు వాళ్ళు ఇదే విధంగా స్పందించేవాళ్ళా అని చెప్పి అడుగుతాను. మీరు ఎందుకు మేల్కోలేదు? మీరు గతంలో కూడా చూసినారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని వదంతులు వచ్చినప్పుడు ఎటువంటి ఘటనలు జరిగినాయి అనేది మీరు అందరూ చూసినారు. అయినా సరే మీకు చలనం లేదా అని చెప్పేసి ఈరోజు పోలీసు వారిని కూడా ప్రశ్నిస్తున్నాం. ఏమన్నా జరిగినంటే మళ్ళీ దాంట్లో వైసీపీ నాయకులే చేసినారని చెప్పేసి అందరి మీద కేసులు పెట్టడానికి మీరు వెయిట్ చేసినారా అని అడుగుతాను. అత్యుత్సాహం ప్రతి దాంట్లో కూడా. సిఆర్పిగా ఒక మహిళ ఉంది, వాళ్ళ భార్య, ఆమెతోటి గోడగా అనుకొని ఇట్లా చేతులు నమస్కారం పెట్టించేసి మీరు చెప్పినటువంటి పలుకులన్నీ పలికిస్తారు. సిఆర్పిగా ఉంది కదా, మీరు వైసీపీ టైంలో ఇచ్చినటువంటి ఉద్యోగస్తులను ఎవరినైనా వదులుతున్నారా? రేషన్ షాపులను ఎవరినైనా వదులుతున్నారా? సిఆర్పిలను ఎవరినైనా వదులుతున్నారా? ఎంతమందిని తీయించడంలో? ఎందుకు అంత ప్రేమ మీ పార్టీ వాళ్ళు? లేకపోతే ఈ రోజు మళ్ళీ ఇంకొక వీడియో, పై నుంచి కింద వరకు ఒక సైడ్ ఏమో పోలీసు వాళ్ళు మధ్యస్థిమితం లేదని నిన్న పొద్దున చెప్తాడు, ఒక గంట తర్వాత వాళ్ళ నాయకులందరూ మధ్యస్థిమితం కాదు, ఈయన ఫలానా పార్టీ వ్యక్తి అని చెప్పేసి ఒక పార్టీని అంటగడతారు. ఇంకా పైన స్క్రిప్ట్ ని ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చదువుతారు. మధ్యస్థిమితం ఉందా లేదా? మధ్యస్థిమితం లేని వ్యక్తికి మీరు పార్టీని అంటగట్టాలని చూస్తున్నారు. మరి ఏది కరెక్ట్? ఆఖరికి ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల నుంచి ఏం చేసావయ్యా చంద్రబాబు నాయుడు గారు, అది చెప్పండి. 1వ తేదీన పెన్షన్ మంజూరీకి వెళ్తున్నారు, బానే ఉంది. కొత్త పెన్షన్లు ఎన్ని ఇచ్చినారో ఒకసారి ఆ ప్రజలందరికీ కూడా చెప్పినంటే మేము సంతోషపడేవాళ్ళం. అదిలా మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తాం తెలుగుదేశం నాయకుల్ని. 2 సంవత్సరాలలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమి? మీరు ప్రజలకి మేలు చేసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ నియోజకవర్గంతో సహా అడుగుతా ఉన్నాం. ఒక్క కొత్త బిల్డింగ్, ఒక్క కొత్త పథకాన్ని, ఒక్క కొత్త పెన్షన్, లేకపోతే ఒక కొత్త రోడ్డు మీరు చేసినట్టుగా, లేకపోతే పలానా మేము తీసుకొచ్చినామని చెప్పేసి మీరు చేసినట్టుగా ఒక్కటన్నా పూర్తి చేసినారా? 2 సంవత్సరాలు పూర్తయినా ఈ రోజు వరకు ఒక్క పెన్షన్ ఇవ్వలేదే. నిన్న స్పందన కార్యక్రమం, స్పందన అంటే ఇప్పుడు ఏదో పేరు పెట్టినారు, ఆ గ్రీవియన్స్ కార్యక్రమానికి పోతే మొత్తం పూర్తిగా బాడీ అంతా కూడా పడిపోయి కేవలం తల మాత్రమే కదిలించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికీ ఎన్నిసార్లు మీ చుట్టూ తిరుగుతున్నారా అనేది ఒకసారి ఆలోచించుకోండి. అంటే కనీసం ఇంతకుముందు కనీసం ఇంటికాడికి వెళ్ళేసి కాళ్ళు చేతులు పడిపోయిన మంచం మీద ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి కాలవేళ పడి ముక్కుతున్నా సరే ఈ రోజు వరకు 2 సంవత్సరాలు పూర్తయినా పెన్షన్ ఇవ్వనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. సిగ్గుగా లేదా తెలుగుదేశం నాయకులందరినీ కూడా మేము అడుగుతాం. రైతులు బయటికి వచ్చేసి మాది కొనడం లేదు అయ్యా, మా స్లిప్పులు చూడండి, స్లిప్పులు తీసుకొని కూడా ఈ రోజు మావి ధాన్యం కొనడం లేదు, లేకపోతే కొనడం లేదు అని చెప్పేసి వాళ్ళు వస్తే వాళ్ళని బయట మెట్ల మీద కూర్చోబెట్టి మేము కొనేదే లేదు, మాకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పూర్తి చేసినాం అంటే, కేంద్ర ప్రభుత్వమే కాదు మేడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దయతలిచి రైతుల మీద దయతలిచి కొనొచ్చు కదా అని చెప్పేసి మార్కెట్ ద్వారా గత ప్రభుత్వంలో కొన్నారు కదా, మార్కెట్ ద్వారా ఈ రోజు కూడా స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వహించి రైతుల్ని కొంచెం ఆదుకోవచ్చు కదా అంటే మాకు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు పైనుంచి అని చెప్పి అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం చెప్పినారా? ప్రతి ఒక్కటి రైతుకి సంబంధించినది ఎక్కడైనా గిట్టుబాటు ధర లేకపోతే ఒక్కటి కూడా 1 కిలో కూడా వదలకుండా మేము కొంటాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దాని గురించి కదా మాట్లాడాల్సింది. ఎంతసేపు ఉన్నా సరే ఈ మధ్య జెన్జీ లేకపోతే జెన్ ఆల్ఫా కొత్త పిల్లలందరికీ సోషల్ మీడియా అంటే పిచ్చి. మామూలుగా అయితే యంగ్స్టర్స్ లో ఒక పిచ్చి ఉంది, సోషల్ మీడియా మీద ఒక మమకారం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వీళ్ళందరికంటే ఎక్కువగా ఎవరికి ఉందంటే మన ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆయన 1వ తేదీ వస్తుందన్న వెంటనే ఎక్కడో ఒక చోట ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తారు,
వాళ్ళకి ముందే కెమెరాలు అమరుస్తారు. ఒక 10 కెమెరాలు, షూటింగ్ లో కూడా అన్ని కెమెరాలు ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక మైక్ తగిలిస్తారు. ఈయన వెళ్ళేసి స్టవ్ వెలిగించకుండానే కాఫీ పెడతాడు, స్టవ్ వెలగకుండానే చేపల పులుసు తయారు చేస్తారు. ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. ఆ విద్య ఏదో మాకు కూడా నేర్పిస్తే మేమందరం కూడా ₹4 మిగిల్చుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. గ్యాస్ లేకుండా చేపల పులుసు ఎట్లా చేసినారో చెప్తే మేము అదే చేపల పులుసు రోజు చేసుకొని తింటాం సార్ అని చెప్పి చెప్తాం. ఎందుకంటే బ్రహ్మాండంగా ఇంకా అంతకంటే ఏం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అన్ని పెంచి పడేసినాడు. నేను వచ్చిన వెంటనే తగ్గిస్తాను. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ₹8 తక్కువ. పక్కన ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం ₹4-5 తక్కువ. కూటమి ప్రభుత్వం, బీజేపీ అధికారం ఉన్నటువంటి ప్రభుత్వాల్లో భాగస్వాములైనటువంటి మన ప్రభుత్వంలో దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్, డీజిల్ రేటు. ఇంకా గతంలో నేను వచ్చిన వెంటనే తగ్గిస్తా ఉన్నారు. ఎందుకు తగ్గించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? దీని గురించి కదా మీరు మాట్లాడాల్సింది. దీని గురించి కదా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సింది. సాక్షి పేపర్లో ఏమొస్తే ఏం రాయకపోతే మీకేంది నాకు అర్థం కావడంలో. మీరు ప్రజలకి మిమ్మల్ని ఎన్నుకున్నదే సూపర్ 6 అమలు చేస్తారని చెప్పి మీరు చెప్పిన మాటని నమ్మకంతో పెద్ద ఆయన ఆఖరి టైమో లేకపోతే ఇంకొకసారి ఆయన మాట చెప్తున్నాడు ఈసారి చేస్తాడేమో అని చెప్పేసి ఆ ప్రజలు వేసినారు. వేసిన తర్వాత వాళ్ళకి కదా మీరు సమాధానం చెప్పాల్సింది. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఒక్క మీటింగ్ లో అయినా సరే, ఇప్పటిదాకా మీరు పెట్టినటువంటి ఒక్క ప్రెస్ మీట్ లో అయినా సరే ప్రజల తరపున మాట్లాడినట్టు కానీ రాష్ట్రం తరపున మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా ఉందా? గారి పేరు తీయకుండా, జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయకుండా, జగన్ గారిని తలుచుకోకుండా ఒక్క ప్రెస్ మీట్, ఆఖరికి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల గురించి మీటింగ్ పెట్టినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇది చేసినారు, వాళ్ళు అది చేసినారు. మేము అడిగేది ఏంటంటే మీరు పెట్టుబడిని అంటే సంపదని సృష్టిస్తాము అని చెప్పినారు, దాని గురించి మాట్లాడండి. ఇంకా 2 సంవత్సరాలు అయినా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిని, నా అంత రాజకీయ అనుభవం ఎవరికి లేదని చెప్తూ ఉంటారు కదా. మరి అంత రాజకీయ అనుభవాన్ని దానికి ఉపయోగించమని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తాము. మా నియోజకవర్గం వరకు వస్తే సీనియర్ మోస్ట్ మంత్రి, దాదాపు 6 డిఫరెంట్ టర్మ్స్ లో మంత్రిగా చేసినారు. సరే, మొదటిసారి ఎమ్మెల్యేగా మేము చేసిన అభివృద్ధి కంటే 6 రెట్లు ఎక్కువ చేస్తారని చెప్పేసి ప్రజలు నమ్మినారు. ఆయన చివరి అవకాశం అన్నారు కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇచ్చినారు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో చేసినటువంటి ఒక్క పని గతంలో మా మీద మెడికల్ కాలేజ్ మేము కడితే మెడికల్ కాలేజ్ ముందు స్పీడ్ బ్రేకర్ కట్టలేదు అని చెప్పినారు. స్పీడ్ బ్రేకర్ అన్న కట్టినారా అని అడుగుతాం. ఉర్దూ కాలేజీలు మేము ఆల్రెడీ పూర్తిగా నిర్మించిన కాలేజీలు ఉండే, దాన్ని కనీసం ఓపెన్ చేసినారా అని అడుగు. టీటీడీ కళ్యాణ పూర్తిగా రెడీ అయ్యేసి ఓపెన్ చేయడానికి రెడీగా ఉండే, దాన్నన్నా ఓపెన్ చేసినారా 2 సంవత్సరాలను అడుగుతున్నాం. బ్రిడ్జ్ని చివరి దశకు తీసుకొచ్చేసి దాన్ని పూర్తి చేసే భాగంలో ఇంకొక 1-2 నెలలు ఉంటే బ్రిడ్జ్ పూర్తయ్యేది. 2 సంవత్సరాలు పూర్తయింది, దాన్నన్నా పూర్తి చేసినారా అని అడుగుతున్నాం. కలెక్టర్ కాంప్లెక్స్ ఎదురుగా ఆర్ఏఆర్ఎస్ రోడ్డుని 18 కోట్ల రూపాయలతోటి ఆ రోజు మేము శాంక్షన్ చేయించేసి వర్క్ స్టార్ట్ చేసినాం. 2 సంవత్సరాలు దానన్నా పూర్తి చేసినారా అని అడుగుతాను. మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్లో ఒక్క బిల్డింగ్ అన్నా 2 సంవత్సరాలు ఒక్క బిల్డింగ్ అన్నా పూర్తి చేసినారా అని అడుగుతాను. 6 టర్మ్స్ సీనియర్ మోస్ట్ మంత్రి నియోజకవర్గానికి ఏం చేసినారంటే ఏం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. తెలుగుదేశం వాళ్ళని అడుగుతేనేమో ఎంతసేపు ఉన్నా సరే గొడ్డల పార్టీ, లేకపోతే అది ఆడ చేసినాడు, ఇది ఈడ చేసినాడు. మీరేం చేసినారు చెప్పండి సార్. మేమేం చేసినాం? మేము చేసినామా చేయలేదా ప్రజలకు తెలుసు. మీకు ఓట్లు వేసినారు, మిమ్మల్ని గెలిపించినారు. మీరేం చేస్తారు? ఎంతసేపు ఉన్నా మా మీద పడేదానికంటే మీరు ప్రజలకి ఏం చెప్పినారు, ఏం చేసినారు, ఏం చేయబోతున్నారు, ఇది మాట్లాడమని చెప్పేసి మేము కోరుతున్నాం. అది తప్పితే మిగతావన్నీ చెప్తూ ఉంటారు. ప్రతి దాంట్లో రాజకీయం. మతిసింతం లేని వ్యక్తి చేసినాడని చెప్పేసి ఫస్ట్ పోలీసు వాళ్ళతో చెప్పిస్తారు. నెక్స్ట్ మినిట్ పైన పార్టీ నుంచి ఒక లైన్ రాగానే చిలుక పలుకులు పలుకుతారు అందరు. ఒకటే స్టోరీ.
ఆడ నుంచి అదే స్క్రిప్ట్ అట్లనే కూర్చొని ఎవ్వరు కూడా కదలకుండా తల తిప్పకుండా అట్లనే ఆహా ఇదే స్క్రిప్ట్, ఓకే గొడ్డలి పార్టీ, జీ అంటే గొడ్డలి, విశాఖపట్నంలో జీ అంటే గొడ్డలి, ఇదే స్టోరీ. ఇప్పటికైనా మేల్కొనండి. 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేం చేసినారు? 2 సంవత్సరాలకు మునుపు మీరు అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి హామీల్లో మీరు ఎన్ని నెరవేర్చినారు? సూపర్ 6 ని ఎంతవరకు అమలు చేసినారు? గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఎన్ని అదనంగా ఇస్తున్నారు? గతంలో ఇచ్చినటువంటి రేషన్, ఇంటికాడికి తీసుకెళ్లి ఇచ్చిన రేషన్ ని ఈ రోజు మీరు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు? ఎంతమంది ఉద్యోగాల్ని కల్పించినారు, ఎంతమంది ఉద్యోగాల్ని పోగొట్టినారు? దీని గురించి మాట్లాడమని చెప్పేసి మేము తెలుగుదేశం నాయకులందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలం, నాయకులం అందరం కూడా ప్రజల్లోకి దీని మీదనే మాట్లాడదాం. ఎందుకంటే మా నాయకుడు ఒకటే చెప్పినాడు, దుర్భాషలు ఆడాల్సిన పనుల, అడ్డదిడ్డంగా మాట్లాడాల్సిన పనుల, నోటికి వచ్చినట్టు మాట్లాడాల్సిన పనుల. సబ్జెక్ట్ మీద మాట్లాడదాం, సబ్జెక్ట్ వరకే మాట్లాడదాం. రాజకీయాలు అంటే మళ్ళీ తిరిగి ప్రజల్లో ఒక గౌరవం పొందేలాగా మాట్లాడాల్సిందిగా మా నాయకుడు చెప్పినాడు. వైఎస్ఆర్సీపీ తరఫున మేము అదే పాటిస్తాం. మీకేమన్నా మీ నాయకుడు ఏ విధంగా చెప్పినాడో మాకైతే తెలియదు. మీరు కూడా మాతో ఏకీభవిస్తారని మేము అనుకుంటూ, మరి నాయకులం, కార్యకర్తలం అందరం కూడా ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాల్సిందిగా, ఏ రకంగా అయితే యువతకి, మహిళలకి, రైతులకి అన్ని రంగాలలో ఏ రకంగా అయితే అన్యాయం జరిగిందో ప్రజలకి వివరించాల్సిందిగా మేము మా పార్టీ నాయకులను కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తెలుగుదేశం ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎలక్షన్లు చేసిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ఉండాలంటే నెరవేర్చని పరిస్థితుల్లో ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం ఈ తెలుగుదేశం పార్టీ వాగ్దానాలు ఇచ్చినా కూడా నెరవేర్చలేకపోయినారు. కాబట్టి దానికి మనం ఈ 2 సంవత్సరాలు పూర్తయిన వెన్నుపోటుగా మేము రేపు 4వ తేదీ నుంచి మొత్తం ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు నిన్న సెంట్రల్ ఆఫీసులో ఈ బుక్లెట్, వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో, అన్ని జిల్లా పార్టీ ఆఫీసులో ఈరోజు చేయడం జరుగుతుంది. రేపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పాంప్లెట్, బుక్లెట్ 2 కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మళ్ళా 4వ తేదీ మొత్తం ఈ మనం నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో మొత్తం ఈ వాల్ పోస్టర్లు, బుక్లెట్స్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా ప్రజలు చెప్పి మనం దాన్ని దగ్ధం చేయడం, అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర ఏమేమి వాగ్దానాలు చేసినది కూడా ప్రజలకు, అంటే నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఎలక్షన్లలో ఏదైతే ఎలక్షన్ క్యాన్వాస్ లో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు నేను సూపర్ 6 పథకాలన్నీ ఇస్తానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినాడు, ప్రజలకు ఏ విధంగా మోసం చేసినాడు అనేది చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బుక్లెట్ అయితేనే, మీ పాంప్లెట్స్ ఇవన్నీ కూడా మనం వాల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇచ్చే పథకాలు అన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు సగం ఇయ్యని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉండే యువతను అందరినీ కూడా మీకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నేను నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏ నిరుద్యోగి కూడా ఈ 2 సంవత్సరాల్లో 72,000 రూపాయలు వాళ్ళకు బాకీ ఉన్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏ నిరుద్యోగి కూడా 1 రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. దాంతోపాటు శ్రీనిధి కింద ప్రతి ఒక్క స్త్రీకి కూడా నెలకు 1,500 ఇస్తామని చెప్పి మనం రామానాయుడు మనం వీడియో అల్చల్ కావడం జరిగింది. నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500. కానీ ఎంతమందికి 1,500 ఇచ్చినారో ఒకసారి తెలుగుదేశం నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. 15,000 మనకు సంవత్సరాన్ని, అంటే నెలకు 1,500, మొత్తం 18,000 మేము ఎంతవరకు దానికి ఎవరికి ఇచ్చినారనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుకి తల్లికి వందనం, అప్పుడు మనం జగన్ ఉన్నప్పుడు అమ్మ ఒడి మనం ఇచ్చే పరిస్థితి. ఆ రోజు ఇచ్చేదానికి ఈ రోజు ఇచ్చేదానికి
చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే నేను ఎటువంటి ఏం అవసరం లేదు, ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాము. ఈ రాష్ట్రంలోని అందరికి కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి 100 నిమిషామని చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు జగనన్న ఇచ్చిన వాళ్ళ ఎంతమందికి తల్లి 100 ఇచ్చినా ఇప్పుడు వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం. ఇక మొత్తం రైతులను ఒకసారి చూసుకుంటే రైతులకు రైతు భరోసా కింద ఆ రోజు జగనన్న మనం ఇచ్చిన డబ్బులు ఈ రోజు 1 సంవత్సరం టోటల్గా చంద్రబాబు నాయుడు ఎత్తేయడం జరిగింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కాక నేనే అదనంగా 20,000 ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కొద్దిగా కలిపేయడం తప్ప ఇంతవరకు ఏ పాపాన కూడా ఎవరికి కూడా 20,000 ఇచ్చిన పాపాన చంద్రబాబు నాయుడు ఈయన ఇచ్చిన పాపాన పోలేదు. ఇంకా దాంతోపాటు రైతులకు పండించిన ప్రతి ఒక్క రైతులకు కూడా నేను గిట్టుబాటు ధర కల్పిస్తాను. మీరేం ఇబ్బంది పడలేదు. మీరు ఏదైతే పండించినారో ఆ పంటకు మీకు ధర తగ్గిపోతే మార్కెట్లో నేనే కొని మొత్తం దానికి ఒక నిధిని ఏర్పాటు చేస్తానని చెప్తే ఇంతవరకు కూడా ఏ రైతు దగ్గర కూడా అర్రాకొర కొని మొత్తం టోటల్గా రైతులందరినీ రోడ్ల మీదకి ఎక్కించే పరిస్థితి తీసుకురాదు. మనం మొక్కజొన్నలు చూసినాం, కొంటామని చెప్పినారు కానీ లాస్ట్కు మొత్తం ఎవ్వరి ఒక్క మొక్కజొన్న గింజ కూడా కొనకుండానే మొత్తం ఎత్తేయడం జరిగింది. ఎప్పుడైతే రైతులు అమ్ముకున్నారో అమ్మడే ఇమ్మీడియట్ గా మొత్తం రేటు పెరగడం జరిగింది. ఇంకా జొన్నల విషయంలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 34,000 కొంటాము, అంతకంటే అంటే ఇక్కడ దగ్గర 2 లక్షల టన్నుల పైగా ఉంటాయి. మీరు ఇచ్చే 34,000 అది కూడా రైతులకు సంబంధించిన వరకు సీనియారిటీ ప్రకారం ఇచ్చినా కూడా ఆ లిస్టు ప్రకారం తీసుకోకుండా కేవలం తెలుగుదేశం వాళ్ళు చెప్పిన దానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళందరూ తయారై తెలుగుదేశం వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే కొని నిజమైన రైతులు ఎవరైతే సీరియల్ ఉన్నారో వాళ్ళకు కూడా కొనని పరిస్థితి మనం చూడడం జరిగింది. అంటే ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాత అదే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం రైతులు పండించిన ప్రతి ఒక్క పంట కూడా మాకున్నే టార్గెట్ను మించి కూడా మనం మార్కెట్ నుంచి మొత్తం మళ్ళీ స్పెషల్ పర్మిషన్ తీసుకొని మొత్తం అందరి రైతుల దగ్గర ఉండే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేసినాడు అనేది చూడమని చెప్పాలనే ఉద్దేశంతో ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వెన్నుపోటు పొడిచినారనేది కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మొత్తం ఇవన్నీ కూడా తెలియజెప్పాలనే మా నంద్యాల జిల్లా సంబంధించిన మేమందరం కూడా ఈరోజు రవి అయితేనేమి, మా నాని అయితేనేమి, మన పోచ బ్రహ్మానందరెడ్డి అని అయితేనేమి, మన ఈసాకు పిపి నాయిరెడ్డి గారు, అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి, రామలింగారెడ్డి వీళ్ళందరం కూడా ఈరోజు ఇంకా మా నాయకులందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. దాంతోపాటు బీసీ ఎస్టీలకు అందరు కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకందరికి కూడా పింఛన్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు పింఛన్ ఇవ్వడం ఎట్లా వానిచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పింఛన్లు కూడా దాంట్లో 5 లక్షల పైగా తీసేసిన ఘనత ఈ రోజు తెలుగుదేశం పార్టీది. అంటే కేవలం 3,000 నుంచి 4,000 అని చెప్పినారు తప్ప ఉన్న డబ్బులు అడ్జస్ట్ చేయడానికి 5 లక్షల మంది పింఛన్లు తీసేస్తే మొత్తం 4,000 ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకా ఈ వెన్నుపోటు అంటే మా దురదృష్టం ఏమంటే మా సపోర్ట్ చేసే మీడియా మాకు లేకపోవడం మా దురదృష్టం. తెలుగుదేశం వాళ్ళకు పాపం అంటే తందానంటే ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్తే దాన్ని రాసే పత్రికలన్నీ కూడా మీడియా అంతా మొత్తం పూర్తి సపోర్ట్ చేసే మీడియా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సిన అవసరం వచ్చింది? నిన్న నంద్యాల జరిగిన ఇన్సిడెంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు విగ్రహం దగ్గర తల తీసి చేస్తే మాకు తొందరపడి మేము ఏం మాట్లాడకూడదని మా ఈసాక్ అయితేనేమి, మా సూర్యనారాయణ వీళ్ళందరూ వచ్చినా కూడా నేను అరుణాచలంలోనే కూడా మేము ఒకటే చెప్పడం జరిగింది, మనం తొందరపడి ఏం మాట్లాడదు, మొత్తం అన్ని తెలుసుకునేంత వరకు ఏమొద్దు, మనకు దీని మీద ఎవరు ఈ పని చేసినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పోలీసు వాళ్ళకి చెప్పమని చెప్పి మేము అంతవరకు తెలుగుదేశం వల్ల ఇంకోటి అని మాట్లాడారు. మళ్ళీ శిల్పారవి మేమంతా మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు స్టేషన్కి పోయే లోపలనే తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని వాళ్ళే పోస్టులు పెట్టి మొత్తం చేసే పరిస్థితి. అంటే దొంగ అంటే మీరే దొంగలు దొరికే విధంగా మీరే ఈ విధంగా పెట్టి చేస్తే మిమ్మల్ని ఏమనాలో ఒకసారి చెప్పండి.
2023లోనే ఆ క్యాండిడేట్ మా పార్టీ వదిలిపెట్టిపోయి మీకు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ వాల్ పోస్ట్ మొత్తం బ్యానర్ వేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఫరూక్ కమ్మడి ఉండి ఫోటో దిగినది మా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశమా? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు చేసిన తప్పు మీద మళ్ళా తప్పు. డాక్టర్ సర్టిఫికెట్ తెస్తే దాంట్లో మీరు 9 సెప్టెంబరు 2026 అంటే మీరు మోసం చేస్తున్నారనేది డైరెక్ట్ గా తెలిసిపోయే పరిస్థితి. ఇంకొకటి ఏమంటే పాపం చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రంలో ఉండే పరిపాలన మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, కానీ పాపం దీని మీద మాట్లాడేంత టైం దొరికినందుకు మాత్రం చంద్రబాబు నాయుడుకి మాత్రం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. చేయాల్సిన పని ఈ ప్రజలకు ఇచ్చిన మీరు ఎలక్షన్లు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడండి. ప్రతి ఒక్క మీటింగ్ లో మేము సూపర్ 6 అన్ని కూడా పూర్తి అమలు చేసినామని చెప్పే పరిస్థితి ఉంటే మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చినారు, ఎంతమందికి స్త్రీ శక్తి కింద డబ్బులు ఇచ్చినారు ముందు అది చెప్పండి. మీరు అప్పుడు అన్ని కూడా మీరు సూపర్ 6 అన్ని అమలు చేసినాము మీరు చేసామని మేము కూడా ఒప్పుకున్నా, కానీ అవన్నీ ఏం చేయకుండా మీరేదో మేము సూపర్ 6 అయిపోయింది మొత్తం అన్ని చేసామని మాట్లాడితే ఎవరు మాట్లాడినని కూడా వాళ్ళకు నాలుక మందం అనే మాట్లాడే పరిస్థితిలో ఉంటే అంటే మీరు ఏం చెప్తే దాన్ని మేము సపోర్ట్ చేయాలని ఎవరు ఏం మాట్లాడకుండా పాపం నారా లోకేష్ బాబు పాపం ట్విట్టర్లో పెట్టడం జరిగింది. పాపం ఆయన అంత ఇంట్రెస్ట్ తీసుకొని పెట్టినందుకు కనీసం మీ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించమని తెలుగుదేశం నాయకులకు విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి చెప్పడం జరుగుతుంది. మీ వాళ్ళు ఇంత ఇన్సిడెంట్ జరిగి ఈ రాష్ట్రంలో ఉండే 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలు అంటే 2 రాష్ట్రాలు డెవలప్ చేసిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అటువంటి విగ్రహాన్ని తీసేస్తే దాన్ని తల తీసేస్తే దాన్ని గురించి ఏం పట్టించుకొని పోలీసులు మాత్రం ముద్దాయిని అరెస్ట్ చేసినాం మేము ఇమ్మీడియట్ గా 10 నిమిషాలకే కస్టడీ తీసుకున్నామని చెప్పి అటువంటి ముద్దాయికి వీళ్ళు బెయిలబుల్ సెక్షన్లు వేసి కోర్టుకు పంపించి కోర్టు నుంచి ఇచ్చి మీరే బెయిల్ ఇవ్వాలనే పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఇంత ఉంటే మాత్రం అంటే మీకు నచ్చిన వాళ్ళ మీద ఊరికి ఎదురు మాట్లాడినా కూడా దానికి 307 పెట్టి కోర్టుకు పంపించిన పోలీసు వ్యవస్థ ఈ రోజు ఈ విధంగా తయారైపోతే ఇంత మొత్తం నంద్యాల ప్రజలు ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్క నాయకుడు కూడా బాధపడే పరిస్థితులు ఉంటే పోలీసులు ఈ విధంగా బెయిలబుల్ సెక్షన్ పెట్టి పంపేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇండైరెక్ట్ గా తెలుగుదేశం వాళ్ళు మీరు పోలీసులు ఇటువంటి ఎంకరేజ్ చేస్తున్నారా? ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మామూలుగా ఏమి లేకపోయినా కూడా పల్లెటూళ్ళలో తెలుగుదేశం వాళ్ళు చెప్తే ఇమ్మీడియట్ గా 307 పెట్టే పరిస్థితి మీరు పోలీస్ వ్యవస్థ ఉంటే ఇటువంటి దాన్ని జరిగినప్పుడు కనీసం ప్రజల యొక్క మనోభావాలను కూడా గౌరవించకుండా ఎంబడే మొత్తం దానికి బెయిలబుల్ సెక్షన్ పెట్టి పంపించే పరిస్థితి అంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది కూడా ఆలోచించాలి. అది అయిపోయిన తర్వాతనే ఎంబడే ఆ నుంచి కోర్టు నుంచి వచ్చిన కోర్టు అంతకుముందు మీడియా మామూలుగా వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో మాట్లాడే దాంట్లో కూడా ఏం అంత అవసరం ఏముంది? వీళ్ళు పెట్టించింది కాకుండా తెలుగుదేశం వాళ్ళు ఒకదాని మీద ఒకటి మాట్లాడి వాళ్ళే దొరికిపోయే విధంగా ఈ విధంగా చేస్తే తెలుగుదేశం వాళ్ళ మీద అనుమానపడాల్సిన పరిస్థితి ఉంది. మీరు చాలా నిజాయితీగా మాట్లాడడం జరుగుతుంది. మీ నిజాయితీని కూడా నిరూపించుకోండి. మేము ఒకటే చెప్తాం, మేము ఫస్ట్ ఎవరి మీద బ్లేమ్ చేయలేదు. మీరు ఇవన్నీ చేసిన తర్వాత మీరే చేసినారనేది మేము కూడా గట్టిగా చెప్తున్నాం. మీకు పోలీస్ వ్యవస్థను కోరేది ఒకటే, మీరు దీని మీద నిజానిజాలు తేల్చండి. దీని వెనక ఒక మెంటల్గా బాగలేనోడు దాన్ని అంత పైకెక్కి దాన్ని పగలగొట్టే స్టేజ్ కానే కాదు. మీరు ఒకసారి ఆలోచించమని, దాంతోపాటు పోలీసు వ్యవస్థను ఆడ ఉండే సీసీ కెమెరా అంత జరుగుతుంటే మానిటరింగ్ చేసేదానికి ఎవరొకరు ఉంటారు. వాళ్ళు ఎందుకు దాని మీద అబ్జర్వ్ చేయలేకపోయినారు? వచ్చి ఇమ్మీడియట్ గా అదంతా ఆ పని చేయడానికి 20 నిమిషాలు పడితే వచ్చి ఏ పోలీసు వాళ్ళని వచ్చి అడ్డపడింటే ఈ పరిస్థితి లేనే లేదు. మొత్తం 6:30 ఆ టైంలో మొత్తం ప్రజలందరూ కూడా తిరుగుతున్నారు. నంద్యాల నడిపోటున ఈ విధంగా జరిగితే పోలీసులు ఇటువంటి కేసుకు బెయిలబుల్ సెక్షన్ వేస్తే మీరు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది పోలీసు వాళ్ళు ఒకసారి ఆలోచించమని వాళ్ళకే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇటువంటి చేస్తే మాత్రం రేపు 2029 మా పార్టీ అధికారం లేకొస్తే మాత్రం దీని మీద ఏ దానిల మీద కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తాం. ఆ రోజు ఎవరెవరు ఆఫీసర్లు బాధ్యులో ఎవరెవరో వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోకుండా
వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను అధికారులకు అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మీ వ్యక్తిగత ధర్మాన్ని మీరు నెరవేర్చండి తప్ప మీరు ఎవరో మాట్లాడి మీరు మాత్రం వాళ్ళు చెప్పినట్టు చేసి మాత్రం మీకే ఇబ్బంది అయిపోతుంది. మీ ఉద్యోగ ధర్మాలు నెరవేర్చమని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు వెన్నుపోటు పొడిచినారని దీని మీద అన్ని దానిల మీద కూడా మొత్తం ప్రతి ఒక్కటి కూడా సులక్షంగా మొత్తం అందరికి కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం మన పోస్టరు మన బుక్లెట్ ఇవి 2 కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు వచ్చిన మీడియా మిత్రులకు మా నాయకులకు అందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ 4 నుంచి రేపు జూన్ 4వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ 2 సంవత్సరాలు ఆయన ప్రజలకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాము. దానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ, బుక్లెట్ ఆవిష్కరణ చేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికి కూడా తెలుసు ఈ వారం రోజుల నుంచి ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయో అన్ని కూడా. ఈ 2 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలోకి వచ్చింది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి రూపాయి చేస్తానంటే నేను 10 రూపాయలు చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమాన్ని ఆపకుండా మరింత సంక్షేమం చేస్తాను అని చెప్పి ప్రజలందరినీ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా నెరవేర్చకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని కార్యక్రమాలు చేసుకుంటా ఆయన ముందరికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు. ఈరోజు మనం చూస్తే ఆయన చెప్పిన సూపర్ 6 లో 2 హామీలు తీసుకున్నాం, కేవలం 2 హామీలు. ఈరోజు నిరుద్యోగులకు అందరికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఈ రాష్ట్రంలో ఒక్క పిల్లోడిని చూపియండి 3,000 నిరుద్యోగ భృతి వచ్చినోడిని. అదే విధంగా మహిళలందరికీ నెలకి 1,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్క మహిళను చూపియండి 1,500 వచ్చిన వాళ్ళని. ఈరోజు ఇట్లా 6 సూపర్ 6 లో 6 పథకాలు 6 కూడా ప్రజల్ని మోసం చేయడం జరిగింది. ప్రతి ఒక్క వర్గాన్ని ఈరోజు రైతుల్ని, ఉద్యోగస్తుల్ని, నిన్న చూస్తే నిరుద్యోగస్తుల్ని, విద్యార్థులని, మహిళల్ని ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. ఇప్పుడు ఇక్కడే చెప్తున్నారు పత్రికా విలేకరు సోదరులు కూడా మమ్మల్ని కూడా మోసం చేయడం జరిగింది సార్. 3 బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తామని శ్రీనివాస్ సెంటర్ సాక్షిగా చెప్పాడు ఎలక్షన్లు అయిపోగానే. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఎక్కడ రాసినా, ఏ పేపర్ లో రాసినా, ఎవరిని అడిగినా ఇప్పటికి కూడా స్పందన కరువు అయింది అని చెప్పి ఈ విధంగా ప్రజలందరినీ మోసం చేసిన వ్యక్తి గురించి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా గొడ్డలి పార్టీ అని చెప్పి మాట్లాడడం జరుగుతా ఉంది. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఈరోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కి జగన్మోహన్ రెడ్డి గారిని లింక్ చేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క విషయం మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఎక్కడ కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని ఎవరు చూసింది లేదు. దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఆ మర్డర్ చేసినామో అని చెప్తున్నారో ఆ దస్తగిరి అనే వ్యక్తికి, అంటే ముద్దాయి అతను ఎవరైతే బాధితులు ఉన్నారో సునీతమ్మ, ఆమెకి వాళ్ళిద్దరికి ఒకటే లాయర్. దస్తగిరి అనేటతను డ్రైవర్, అతని జీతం ఎంత ఉంటది, అతని బ్రతికి ఎంత ఉంటది. అట్లాంటి అతను 2 కోట్లు పెట్టి సిద్ధార్థ్ లూత్రా లాంటి లాయర్ ని ఢిల్లీ నుంచి తెచ్చి అతని తరపున వాదించుకోగలుగుతాడా? మరి అట్లాంటి లాయర్ ఎందుకు వస్తున్నాడు ఆయనకి? దీని వెనక ఎవరున్నారు? నువ్వు ఆ సిద్ధార్థ్ లూత్రా మళ్ళీ నీకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ తేవడానికి నీకు పర్సనల్ లాయర్, దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాలని ట్రై చేస్తున్నావు. ఇప్పుడు సింపుల్ గా చెప్దాం. ఇంకొక విషయం, ఈ రోజు ఎన్టీ రామారావు గారు అంటే మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఈ రోజు ఎక్కడ పెట్టినా ఫస్ట్ ఆయన ఫోటో పెట్టి దండేస్తావు. సాక్షాత్ ఆయన చెప్పినాడు నన్ను వెన్నుపోటు పొడిచాడు, నమ్మి కూతురునిస్తే ద్రోహం చేశాడు, ఇంతకంటే దుర్మార్గుడు ఎవడు ఉండడని. ఈ రోజు నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీడియా ముందర కూర్చొని మేమే రాజారెడ్డిని చంపింది అని చెప్పి అంగిల్ చింపుకొని చెప్తున్నారు, మేమే చంపింది అని. మరి ఇట్లాంటి వాళ్ళని అందరినీ వెనక పెట్టుకున్నాడు. నీది వెన్నుపోటు పార్టీయా, నీది గొడ్డలి పార్టీయా, మాదే ఒకసారి ఆలోచన చేయమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. కేవలం ఈ రోజు ఇట్లాంటి దివాలకు రాజకీయాలు చేయడానికి చంద్రబాబు నాయుడు ముందరికి వస్తా ఉన్నాడు. ఆయన ఇట్లా చూపిస్తుంటాడు, ఇట్లా ఊపుతుంటాడు, వి అంటే విక్టరీ అని చెప్పి 2 ఏళ్ళు ఊపుతుంటాడు. వి అంటే విక్టరీ కాదు, వెన్నుపోటు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పే రెడీగా ఉండండి, వెన్నుపోటు పోయడానికి నేను రెడీ అవుతున్నాను మళ్ళీ అని ఇట్లా ఊపుతుంటాడు 2 ఏళ్ళు. ఈ రోజు ఇంత మోసం చేసి ప్రజల్ని ఈరోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నాడు? ఈరోజు ఒక్క కొత్త పెన్షన్, ప్రతి నెల పెన్షన్ మంచినీకి పోతున్నారు, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినారేమో చూపించమని చెప్పండి. నిన్న మేము కలెక్టరేట్ కి ధర్నాకు పోతే, మేము మా సహచరులు అందరం, భూపాల్ రెడ్డి అన్న, రవి అందరం ఆడపోతే, ఆడ కలెక్టరేట్ బయట మీకు గమనిస్తా ఉంటారు, ఇవి పచ్చళ్ళు ఇలాంటివన్నీ పెట్టి అమ్ముతా ఉంటారు అక్కడ లేడీస్. అక్కడ ఉన్న ఒక లేడీ వచ్చేసి నన్ను అడుగుతుంది, సార్
మా భర్తకి కళ్ళు కనపడడం లేదు, పెన్షన్ కోసం అప్లై చేసినాము, 2 సంవత్సరాలు అవుతుంది సార్ మాకు పెన్షన్ రావడం. ఆమె ప్రతి సోమవారం ఆ గ్రీవెన్స్ డే రోజు అక్కడే కౌంటర్ పెట్టుకుని అక్కడే ఉంటది. అమ్మ మరి నువ్వు ఇక్కడే ఉంటావు కదా, కలెక్టర్కి ఇవ్వలేదా అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది సార్, లోపలి ఇవ్వడం బయటికి రావడం, కొత్త పెన్షన్ రాలేదు, వాళ్ళు సమాధానం చెప్పడం తప్పితే జరగదు. ఇలా ఉంది పరిస్థితి. సాక్షాత్ మీ కళ్ళ ముందర రోజు పొద్దున్న లేస్తే ప్రతి సోమవారం మీరు నిర్వహించే గ్రీవెన్స్ సెల్ బయట ఉండేటోళ్ళకే మీరు న్యాయం చేయలేకపోతున్నారు. పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతారు. ఈ రోజు ఇసుక, మట్టి, ఏది చికెన్ ఏది దొరికితే దేవస్థానాలు లేదు, ఇంకోటి లేదు, అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అభివృద్ధి అనేది లేదు. ఈ రోజు నిన్న రాజశేఖర రెడ్డి సార్ గారి విగ్రహం ఇరగొడితే ఇక్కడ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అని 6:30కి విగ్రహం ఇరగొడతారు, 6:45కి వీడియో బయటకు వస్తుంది, 6:50కి అతనికి మతిస్థిమితం లేదన్న ఒక సర్టిఫికేట్ బయటకు వస్తుంది, 6:52కి రవీణతో దిగిన ఫోటో బయటకు వస్తుంది. అంటే ఇది ప్లాన్డా అన్ప్లాన్డా చెప్పండి. దీని మీద మేము ఎక్కడ మాట్లాడలేదు. మా పార్టీకి సంబంధించి కానీ ఇంకొకరు కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్తారో చూద్దామని వెయిట్ చేస్తుంటే అంతలోపల ఇతను వైసీపీకి సంబంధించినోడు, ఇతను వాళ్ళకి సంబంధించినోడు, అతనికి మతిస్థిమితం లేదు అని మీరే సర్టిఫికేట్ చూపించిన తర్వాత ఇంకా ఏ పార్టీకి ఎందుకు ఆపాదిస్తున్నారు దాన్ని? అంటే మీకు మతిస్థిమితం లేదా మీరు మాట్లాడుతున్నారంటే? మళ్ళా ఆయన 2023లో జనసేన పోస్టర్ వేసుకున్నాడు, 2024 ఇక్కడ మంత్రి గారి కొడుకుతో పోయి ఫోటోలు దిగాడు, అవన్నీ కూడా చూపిస్తున్నాం కదా. ఎందుకు దాని మీద కూడా రాజకీయం? అతనికి మతిస్థిమితం లేదని మీరే సర్టిఫికేట్ చూపిస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తిని కూడా ఉపయోగించుకొని మీరు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తారంటే మీకు మతి తప్పింది. ముందు మిమ్మల్ని చూపించాలి ఏదైనా హాస్పిటల్లో తీసుకెళ్ళి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి మనం అందరం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఈ చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు అయింది. 96లో ఎన్టీ రామారావు పొడిచాడు, 2024లో ఆంధ్ర ప్రజలకు మళ్ళా పొడిచాడు. కాబట్టి ఈ 2 ఏళ్ళకు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 4వ తారీఖున మండల స్థాయిలో, 12వ తారీఖున కాన్స్టిట్యున్సీ లెవెల్లో అందరూ కూడా విజయవంతం చేయాలా. ప్రజల్లోకి మనమేం అబద్ధాలు చెప్పడం లేదు. వాళ్ళలాగా ఏదైతే మోసాలు చేశాడో చంద్రబాబు నాయుడు, ఏదైతే వెన్నుపోటు పొడిచాడో అది ప్రజల్లోకి మనం ఆఖరి కింది స్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. నంద్యాల జిల్లా ఆఫీస్ లో చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్ళు అనే పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో మనం ఈరోజు అందరం కలుసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి ఏమి చేశారో అని తప్పితే ఆలోచన చేస్తే వెన్నుపోటు తప్ప ఏ అభివృద్ధి చేయడం అతను చేసిన దాఖలాలే లేవు. ప్రతిసారి చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు చెప్పుకుంటూ పోవడం తప్ప అతను చేసిన మంచి పనులు అయితే ప్రజలకి ఏమీ లేవు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప లెక్క చేయడము, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత ఎక్కువ అప్పు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పే తప్పదు. 3,65,000 కోట్లు అయిపోయినాయి, 4 లక్షల కోట్లు. ప్రతిరోజు అప్పుల లిస్టు పెరుగుతూ పోతా ఉంది తప్ప తగ్గించిన దాఖలాలు అయితే లేవు. దానికి ఏ రకంగా వడ్డీలు కట్టాలి, రాష్ట్రాన్ని మీరు ఎక్కడికి తీసుకుపోతున్నారు అనేది ఏం లేదు. ఆ డబ్బులు మీరు ఏం చేస్తా ఉన్నారు అనడానికి కూడా సమాధానం లేదు. కాంట్రాక్టర్లకు 4,000 కోట్ల కన్స్ట్రక్షన్, 8,000 కోట్లు, 8,000 రూపాయలు సేఫ్టీకి, 12,000 రూపాయలు సేఫ్టీకి ఇవ్వడం తప్ప, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం తప్ప మీరు చేసింది అయితే ప్రజలకు చేసిన మేలైతే ఏమీ లేదు. కేవలం మీ పచ్చపత్రికల్లో మీవి క్లియర్ గా చెప్పింది చెప్పకుండా వాళ్ళు భజన కొట్టి ప్రజలను 10 సార్లు ఒక అబద్ధాన్ని చెబితే అది నిజమవుతుంది అనే ఒక దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్న పనులు తప్ప వేరే ఏవి చంద్రబాబు నాయుడు చేయడం. నిన్న నంద్యాలలో ఒక బాధాకరమైన విషయం, వైఎస్ రాజశేఖర గారి విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. మేము ఇమ్మీడియట్ గా స్పందించి నేను రావడం జరిగింది. 15 నిమిషాలు 10 నిమిషాల్లోనే వచ్చి ఆడ ధర్నాకు చేస్తాం. ధర్నా జరుగుతూ ఉండంగానే, ధర్నా ఒక కంప్లీట్ కాకుండానే ఇది ఎవరైతే జంబులయ్య అనే వ్యక్తి స్టాచ్యూ బ్రేక్ చేసినారో అతను వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. శిల్పారవి గారి ఫోటోతో, మాజీ ఎమ్మెల్యే ఫోటోతో క్లియర్ గా రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు అంత తొందరగా అంత స్పీడ్గా ఎక్కడి నుంచి అవైలబిలిటీ ఉంది? మేము ధర్నా కంప్లీట్ చేసుకొని మేము క్లియర్ గా ఇమ్మీడియట్ గానే అక్కడికి చెప్తారు మధ్యస్థితులు లేని వ్యక్తి అని చెప్పారు. మేము ఆ రోజు ధర్నాలో మేమందరం ఉన్నాము, వైసీపీ కార్యకర్తలు అందరం ఉన్నాము, నేను కూడా అక్కడ స్పాట్ లో ఉన్నాను. మేము అక్కడ ఏ విగ్రహం పగలగొట్టినా సరే ఇది తప్పుడు విధానము, విగ్రహాలకు మహానాయకుల విగ్రహాలే ఉంటాయి కాబట్టి
అది తప్పు అని చెప్పేసి ఒక్క పార్టీని కూడా అవహేళన చేయడం కానీ వాళ్ళను బ్లేమ్ చేయడం కానీ చేయలేదు. అయినా మీరు ఇమ్మీడియట్ గానే మీ రాజకీయాలు అంటారు చూడు, ఆ రకంగానే చేయడం తప్ప వేరే ఏం లేదు. ఉర్దూలో ఒక సామెత ఉంది, చోరుకి బొమ్మిడి సబ్సి పహలే అని. చోరుకి బొమ్మిడి సబ్సి పహలే అని. ఆ రకంగా దొంగని కేకలు ముందుగా ఉంటాయి. మీకు మేము ఏ పార్టీకి ఆపాదించకుండా ఎవరైతే శిక్ష చేస్తారో వాళ్ళ కఠినంగా శిక్ష చేయమని చెప్తే మీరు అందరికంటే ముందు మేల్కొని మీరు ఆలోచన చేసి ఇది వైసీపీకి సంబంధించిన కార్యకర్త అని చెప్పడం జరుగుతోంది. మేము అక్కడి నుంచి స్టేషన్ కు పోతానే స్టేషన్ లో ఇన్స్పెక్టర్ దగ్గర అతను మెంటల్లీ రిటార్డ్ అని చెప్పేసి సర్టిఫికేట్లన్నీ అక్కడ ఉన్నాయి. మేము పోతే మాకు చూపెడతా ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? మీరు ఏం ఆలోచనలో ఉన్నారు? ఏం చూపెట్టబోతా ఉన్నారు? అతను మైండ్ బాగాలేదు అని చూపెడతా ఉన్నారు. అతను మైండ్ బాగాలేనప్పుడు వైసీపీ కార్యకర్త అయితేనేమి, ఏ కార్యకర్త అయితేనేమి. ఇంకోటి తెలియని విషయం ఏమంటే, ఎవడన్నా వైసీపీ కార్యకర్త వైఎస్ రాజశేఖర గారి స్టాచ్యూ పాల్గొడతారా? కనీసం సెన్స్ ఉందా మీకు? ఆలోచన చేస్తా ఉన్నారని చూపెడతా ఉన్నారు. సార్ అతను మైండ్ బాగాలేదు సార్, ఈ రకంగా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు, ఇన్ని సంవత్సరాల ట్రీట్మెంట్ సర్టిఫికేట్ ఉంటాడు. ఆ ట్రీట్మెంట్ సర్టిఫికేట్ లో డేట్లలో కూడా ఎంత ప్లాన్డ్ ఉన్నారు మీరు. జరిగిన 1 hour 2 hours 3 hours లోపలే ఈ రకంగా కేసు క్లోజ్ చేసేస్తా ఉన్నారు మీరు. 2-3 hours లో ఎంక్వైరీ లేకుండా అన్ని ఎవిడెన్స్ రెడీ. అంటే ఏం ఆలోచనతో ఉన్నారు మీరు? ఎంత రెడీగా ఉన్నారు? ఆలోచన చేయండి. పత్రికా విలేకరులు కూడా అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఆలోచన చేయండి. ఇమ్మీడియట్ గా మేము 2023 వరకు మాతో ఉన్నాడు. తర్వాత మంత్రి గారి కుమారునితో దిగిన ఫొటోస్, పవన్ కళ్యాణ్ తో బర్త్డేకి గ్రీటింగ్ ఇచ్చినటువంటి వాల్ పోస్టర్ అన్ని రిలీజ్ చేస్తే సమాధానం చెప్పకుండా పోతా ఉంది. మళ్ళీ ఆమె భార్యను తీసుకుని పోయి ఎక్కడన్నా ఇట్లా జైల్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు కదా, ఆ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతాం. మళ్ళీ ఈ రోజు అతనితో స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అసలు మీరు ఏం ఆలోచన చేస్తా ఉన్నారు? ఎక్కడికి తీసుకుపోతా ఉన్నారు? ఇది అతని మైండ్ బాగాలేదు అతనిది. మీరు చెప్తా ఉన్నారు మైండ్ బాగాలేని వ్యక్తితో మీరు ఏం కేసు పెడతారండి? మైండ్ బాగాలేదంటారు, వైసీపీ కార్యకర్త అంటారు. దీనికి నారా లోకేష్ గారు ట్విట్టర్లో కామెంట్, నిన్న ఘనత వహించిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఊకతంపుడు అబద్ధాలు తప్ప మీరు చేసింది అయితే ఏమీ లేదు, అన్ని ఇట్లాంటివే తప్ప చంద్రబాబు నాయుడు చేసేటివి ఏవీ లేదు. తను ఏ ఒక్క పెన్షన్స్ పెంచడం జరిగిందా? బీద వాళ్ళకి ఏమన్నా మంచి చేయడం జరిగిందా? జగన్మోహన్ ఇచ్చిన పథకాలన్నీ కంటిన్యూ చేయడం జరిగింది, కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. మీరు చేశారా? కోతలు తప్ప మీరేమన్నా చేశారా? అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. ఈ విషయము జూన్ 4వ తేదీ మండల కేంద్రాల్లో, జూన్ 8-9 నియోజకవర్గ కేంద్రాల్లో, జూన్ 12 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా ప్రజలను జాగృత చేసి చంద్రబాబు నాయుడు ఏ రకంగా మనకు వెన్నుపోటు పుడుస్తా ఉన్నారు, అతని హక్కుగా భావిస్తా ఉన్నాడు వెన్నుపోటు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇది ప్రజలకు జాగృత చేయడం కోసం అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టాము. ప్రతి చోట ఈ రకంగా మేము ఈ పోస్టర్ లాంచ్ ఈరోజు చేస్తా ఉన్నాము. తర్వాత 4, 8, 9, 12వ తేదీ కార్యక్రమాలు చేస్తాం. ఈ వెన్నుబోటు 2 సంవత్సరాలు కంప్లీట్ కావాల్సింది, కానీ సూపర్ 6 అనే హామీలు ఇవ్వడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడిని నమ్మనికే లేదు. ఎందుకంటే వాళ్ళ మామ చనిపోతే, ఎన్టీ రామారావు చనిపోతా నన్ను వెన్నుపోటు ఓడిచినాడని ఆయన్ని చెప్పినాడు. ఎన్టీ రామారావు గారే చెప్పినారు, నన్ను వెన్నుపోటు ఓడిచి దించినాడు నన్ను ముఖ్యమంత్రిగా అని. ఆయనకు ఫుల్ సర్టిఫికేట్ బిడ్డనిచ్చిన మామని ఇచ్చినాడు. కాబట్టి అతన్ని చేసే పనులకు, చెప్పే మాటలకు ఎలాంటి పొందన లేదు. ఈ రోజు పరిస్థితి సూపర్ 6 అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాని కాడికి పైన సూపర్ 6 ఇస్తా అన్నాడు. సూపర్ 6 కాదు కదా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు కూడా కంప్లీట్ చేయలే. ఈ రోజు నువ్వు నమ్మరు, మీరు రైతులను నాశనం చేసినాడు. రైతులను అసలు పంట గిట్టుబాటు ధర ఇస్తానని రైతులను నాశనం చేసినాడు. డిఎస్ ఇస్తాను, టీటీసీ ఇస్తానని యువతను నాశనం చేసినాడు. మహిళలను వాళ్ళకు అవిస్తాను అసలు ఉంటుంది ఏ ఒక్కటి ఇవ్వకుండా అందరినీ నాశనం చేసిన ఘనత చంద్రబాబు అయింది. వెన్నుపోటు అంటే అవి వెన్నుపోటు ఇవి కావా? ఎన్టీ రామారావు చెప్పినాడు, నన్ను వెన్నుపోటు వచ్చి తెచ్చినాడు వీడు నమ్మాకరి అని పబ్లిక్ లో చెప్పినాడు ఎన్టీ రామారావు. చెప్తే అంతకాడికి ఏముంది? ఈ రోజు ఉండే పరిస్థితులు చూసి అసలు రైతు రేపు వచ్చే కాలంలో తెలుగుది 3 సంవత్సరాలలో రైతు పరిస్థితి ఎంత దుస్థితికి ఉంటుందంటే అంత దుస్థితి ఉంటుంది. ఎందుకంటే యూరియా దొరకలే, డీజిల్ దొరకదు, పెట్రోల్ దొరకదు, ఏమి దొరకదు.
లాస్ట్కి ఏమైనా తెలుసా, ఏవి దొరుకుతున్నాయంటే చీపు లిక్కర్ దొరుకుతుంది. బ్రాంతి షాపులో మందు మాత్రం ఏ రోజు తక్కువ లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటింటికి ఆన్లైన్ లో పంపిస్తాను. అదొక్కటి తప్ప వేరే ఏం దొరకడం లేదు. ఈ ప్రజలు దీన్ని గమనించాలి. మన వాళ్ళందరం మనం రేపు 4వ తారీఖు లోపల ఈ మీటింగ్లలో మనం అందరం కలిసి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజలకు ఉత్తేజపరిచి జరిగిన పనులు ఎట చేసినాడు, ఏం కదా, ఎట వెన్నుపోటు పరిచాడని ఖచ్చితంగా వాళ్ళను మార్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు విగ్రహం నడి సెంటర్ లో అందాల నడిబొడ్డులో తల కొట్టి వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. అసలు ఆ ధ్వంసం చేయడంలో నాకు జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఒక్కడే చెప్పినాడు గారు. ఏమని చెప్పినారు, సూర్యారెడ్డి నువ్వు ఇసాకపోతున్నారు, మేము లోకల్ గా లేము, మీరు ఖచ్చితంగా ఏ పార్టీని ఆపాదించకుండా మాట్లాడండి, పార్టీలకు వద్దు, మన అనవసరం, పార్టీలు వేస్ట్, పార్టీలు ఎందుకంటే వాడు మతిస్థిమితం లేని మనిషి అంట, వాని గురించి ఆలోచన చేద్దాం, మీరు ఏ మాత్రం ఉంటుందా పార్టీల గురించి మాట్లాడకరని చెప్పి ఆదేశాలు పంపించినాడు జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. అదే ఆదేశాల ప్రకారం మేము మధ్యాహ్నం వరకు ఉంటే వీళ్ళందరూ ఏం చెప్తారు తెలుసా, వైఎస్ఆర్ పార్టీ మనిషి, వైఎస్ఆర్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి తలను పాల్గొంటారా? వాళ్ళు ఆలోచన చేయాలి కొంచెం అన్నా. ఇక్కడ లోకల్ గా అందరూ ఉన్నారు సమాజంలో. నంద్యాల టౌన్ అనేది వైశ్యాస్ అయితే, కాపు సామాజిక వర్గం అయితే మంచి కుటుంబాలు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మంచి కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు ఎప్పుడు ఒక చిన్న దుర్మార్గం పని కూడా చేయలేరు. అట్లాంటి నంద్యాల టౌన్ లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి తలవాలు కొట్టడం అనేది విచిత్రం. అసలు నాకు పాల్గొట్టినారంటే నాకు అర్థం కాలే, ఏందులో ఇట్లా చేసినారు ఏం కదా అని. సరే పాల్గొట్టినాడు, వాడు మతస్థిమితం లేడని పోలీసులు ఎంబడి అరెస్ట్ చేసినారు. కానీ వాడిని స్టేషన్ బెయిల్ చేయడం అనేది చాలా విచిత్రం. బెయిలబుల్ సెక్షన్ వేసి కోర్టుకు పంపించే జడ్జి అసలు ఉంటానన్న ఎంబడే నేను కాదయా పోలీస్ స్టేషన్ లో చేస్తా చెప్పి ఎంబడే రిటర్న్ పంపించాను. రిటర్న్ పంపించే పోలీస్ స్టేషన్ లో స్టేషన్ బెయిల్ ఇచ్చినది వానికి. అంత పెద్ద వ్యక్తి, అంత ప్రజలలో అంత సానుభూతి ఉన్న వ్యక్తిని తలబోలు కొడితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది పైనుంచి ఆర్డర్ వేసినారు, పోలీసులు ఏం చేయలేరు. పైనుంచి ఏంటంటే పార్టీ ఆఫీస్ నుంచి స్టేషన్ బెయిల్ ఏం చేయాల్సింది సెకండ్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది, తర్వాత బెయిల్ చేయడం జరిగింది. కానీ దీన్ని మాత్రం క్షమించే ప్రసక్తి లేదు. మేమైతే అతి త్వరలోనే విగ్రహాన్ని మన శిల్పారావేత్యం జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆ విగ్రహాన్ని ఒక 20 రోజులలో ప్రతిష్ఠిస్తామని చెప్పి తెలియజేస్తూ, దీన్ని మాత్రం మేము ఎప్పుడు ఈ వెన్నుపోటు దినాన్ని మాత్రం ఎప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వంలో అబద్ధాలు చెప్పి అబద్ధాల హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి వెన్నుపోటు వర్షం జరుగుతుంది ప్రజల వల్ల. దీన్ని ప్రజలలోకి మనం అందరం కలిసి తీసుకుపోవాలని ఆశిస్తున్నాం.